మీ పిల్లల భవిష్యత్తును దిశానిర్దేశం చేసే విద్యా మహోత్సవ్ Dream9 మీడియా ఆధ్వర్యంలో ఈ ఫిబ్రవరి 1న మన ఖమ్మంలో జరగనుంది. బట్ ఇప్పుడు కేసీఆర్ మాట్లాడుతున్నాడు అంటే కాదు, రేవంత్ మాట్లాడుతున్నాడు. రేవంత్ మాట్లాడినందుకే మేము ఇట్లా మాట్లాడుతున్నాం. ఏదైతే టిట్ ఫర్ టాట్ అనేది ఉంటుందో అది మేము చూపించాలి కదా అనే ఒక మాట ఉంది కదా. ఇది మొదలుపెట్టింది కేసీఆర్ గారే, దాంట్లో డౌటే లేదు. ఈ బూతులు ఇన్ఫ్యాక్ట్ అప్పుడు ఎక్స్ట్రీమ్ ఆపోజిట్ ఉండే, ఎక్స్ట్రీమ్ నేను అన్నట్టు పోవడం జరిగింది. ఇవన్నీ అంత నుంచి సడన్ కిందికి తీసుకో కాంట్రాస్ట్ ఉండే. మళ్ళీ దాని తర్వాత కొందరు వేరే పార్టీ వాళ్ళు కూడా మాట్లాడడం మొదలుపెట్టిండ్రు. వాళ్ళకు కూడా సపోర్ట్లు సీటీలు వచ్చి మొదలుపెట్టినాయి. కానీ పీక్ పోయింది టీఆర్ఎస్ జమానాలే బూతులు. అండ్ అందరు అదే మాట్లాడేది. రామారావు కొడుకు రామారావు తర్వాత వీళ్ళు కూడా అదే మాట్లాడేది. అదైతే నాకైతే నవ్వు వచ్చింది. భారతదేశంలో అన్నిట్లో పెద్ద ప్రెస్ కాన్ఫరెన్స్ ఎప్పుడైందో తెలుసా అండి? కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రగతి భవన్లో నేషనల్ ప్రెస్ కాన్ఫరెన్స్ స్టేట్లో పెడితే మన రాష్ట్ర ప్రెస్ ప్లస్ ఢిల్లీ ప్రెస్ పిలుస్తారు. ఢిల్లీ కాదు, మలయాళీ ప్రెస్, పంజాబీ ప్రెస్, కర్ణాటక ప్రెస్, తమిళనాడు ప్రెస్, మేఘాలయ ప్రెస్, నాగాలాండ్ ప్రెస్ను అందరినీ పిలిచి హోటల్ అకామిడేషన్ ఇచ్చి మొత్తం ఆడిటోరియం మొత్తము ప్రెస్. ఫస్ట్ మినిట్ నుంచి లాస్ట్ మినిట్ వరకు బూతులు. ఇక నిర్మలా సీతారామన్ అంటే ఇక నేను ఆ బూతులు చెప్పలేదు. మోడీ గారిని అన్ని బూతులే. సో అది ఎక్స్ట్రీమ్ లెవెల్, అది పీక్ పోయిందనమాట. తెలంగాణ ఉద్యమం అప్పుడు కోపంతో ఈ కొడుక ఆ కొడుక అని అందరు అన్నారు, ఆ కుటుంబ సభ్యులు అందరూ అన్నారు. అది అనేది లేకుండా కానీ అన్నారు. సో అదే ఎక్స్క్యూజ్. కానీ అది కంటిన్యూ అయింది. ఎందుకంటే పోలీసు వాళ్ళు వచ్చి విపరీతంగా మన వాళ్ళను లాఠీచార్జు చేసి కొట్టి ఇది అది చేసే వరకు వస్తాయి కొందరికి వాళ్ళ అప్బ్రింగింగ్ బట్టి వస్తాయి. నాకు కేసు కూడా పెట్టినాను. అది అట్లనే నానిపోయింది. అప్పుడు ఆయన టీఆర్ఎస్ నుండే ఫోన్ చేసి ఆయన్నే నాకు ఫోన్ చేసిండు. టీఆర్ఎస్ నాయకుడు, ఎంపీ క్యాండిడేట్. నన్ను ఎప్పుడు నా జీవితంలో ఎవ్వరు కూడా ఈ కొడుక ఆ కొడుక అని ఎప్పుడు నేను పాత బస్తీలు పెరిగిన ఓల్డ్ సిటీలా. చిన్న బస్తీ వాళ్ళతో బాగా ఆడుకునేది, గోటీలు ఆడుకునేది, ఇది ఆడుకునేది. చిన్న ఉన్నప్పుడు పెద్ద అయినాక ఎవ్వరు నన్ను ఈ కొడుక ఆ కొడుక మీ అవ్వ మీ అమ్మ అని ఎవరు తిట్టలేదు. ఫోన్ చేసి తిట్టును మొదలుపెట్టిండు. అయితే నేను కేసు వేసిన. ఫార్చునేట్లీ అప్పుడు రికార్డింగ్ ఉండే. నేను కేసు పెట్టిన. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిండు. పొజిషన్ ఏం లేరు కానీ బట్ కాంగ్రెస్ పార్టీలో లేడు. కేసు అట్లే ఆడుతుంది అది. సో ఈ కల్చర్ మొదలైంది టీఆర్ఎస్ అప్పుడు. సంతోషం ఇప్పుడు అది కొంచెం తక్కువ ఉన్నారు, కొత్త వాడతారు అప్పుడప్పుడు, కానీ తక్కువైంది, చాలా తక్కువైంది. లేకుంటే తెలుగు భాష గురించి మాట్లాడుతున్నా చాలా రెస్పెక్ట్ఫుల్గా పెరిగింది, ఓవర్ రెస్పెక్ట్ఫుల్గా పెరిగింది. మొత్తం క్రాష్ అయింది తెలంగాణ. మళ్ళీ ఇప్పుడు మెల్ల కొంచెం రెస్పెక్టివ్. కానీ మనం గమనించాలి ఏంటంటే ప్రజలు మాట్లాడే తెలుగు వేరు, రాజకీయ నాయకులు మాట్లాడే తెలుగు వేరు. మైక్ ముంగటుంటో తెలుగు మాట్లాడతా, మైక్ లేకుంటో తెలుగు మాట్లాడతా. ఆ భాషనే మారుతుంది చూడండి కొందరి. సినిమా తెలుగు వేరే, అకాడమిక్ తెలుగు వేరే, ఇవన్నీ. సో ఇప్పుడు రాజకీయాల గురించి మాట్లాడుకుంటే కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారు ఒక రైట్ ప్లేస్లోనే రాజకీయాల్లో ఉన్నారా? పబ్లిక్ రిప్రజెంటేటివ్ అవుతున్నారా? ఇన్ ద ఫ్యూచర్ ఏమవ్వాలి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు కాదు, ఐ వాజ్ ఆల్వేస్ ఇన్ ద రైట్ ప్లేస్. ఎందుకు ఫస్ట్ టీఆర్ఎస్లో, నాకు ఎందుకు టీఆర్ఎస్లా? కేసీఆర్ నాకు చుట్టమా, లేకుంటే పైసలు ఇచ్చిండా, లేకుంటే ఇవన్నీ ఉన్నాడా? అధికారం లేకుంటే అధికారం వస్తాడో లేదో తెలియదు. తెలంగాణ కొరకు ఇది ఒకటే పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఇటు అటు అంటుంది, టీడీపీ పార్టీ రెండు కన్నులు అంటున్నది, తర్వాత బీజేపీ ఎక్కడనో ఢిల్లీలో ఉన్నది. నిజంగా తెలంగాణ కొట్లాడే పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అయితే ఎంతోమంది నా మిత్రులు అన్నారు, మంచిదే కానీ పోయి వాన్ దగ్గర ఎందుకు జాయిన్ అంటే మాకు మా మిత్రులు చుట్టాలు కూడా పోయి వాన్ దగ్గర ఎందుకు జాయిన్ అయితే? రెడ్డి అనే కాదు, ఇన్ జనరల్ నువ్వు హౌ ఆర్ యు డీసెంట్ పర్సన్. నేను జాయిన్ అయ్యేది కేసీఆర్ గారు ఇది అని కాదు, అని దేని కొరకు పోరాడుతున్నా దాని కొరకు జాయిన్ అవుతున్నా. అది టీఆర్ఎస్ పార్టీ ఎక్కువ. ఐ వాజ్ ఇన్ ద రైట్ ప్లేస్ ఇన్ టీఆర్ఎస్ పార్టీ. కానీ టీఆర్ఎస్ పార్టీయే కాళేశ్వరంలో కట్టి దోసుకుని మొదలు పెడితే అప్పుడు ఏమన్నాడు కేసీఆర్? ఆందోళనలు వచ్చి మన ధనమంతా దోసుకొని ఆంధ్రాలో పెడుతున్నా అన్నారు. ఇప్పుడు ఆందోళనలు పోయినరు.
దోసుకునేది ఎవరు? అన్నిట్లో ఎక్కువ, ఆంధ్రుల కంటే ఎక్కువ మా టీఆర్ఎస్ పార్టీయే దోసుకునేది. కాళేశ్వరంలో కట్టిండ్రు. అయితే అప్పుడు నేను డెఫినెట్లీ ఇడవాలి. ఇడిచి ఏ పార్టీలు జాయిన్ అయ్యా? టీఆర్ఎస్ను ఓడగొట్టే పార్టీ. అప్పుడు బీజేపీ చాలా బలీయంగా ఉంది. ఓడగొట్టే పార్టీ అది కాంగ్రెస్సే జాయిన్ అయినా. తర్వాత కాంగ్రెస్సే సగం మంది అమ్ముడు పోయింది. అది మా తెలంగాణ, మా చేవెళ్ళలో సవితా ఇంద్రారెడ్డి గారే కాంగ్రెస్ నుండి లాస్ట్ మినిట్ నేను వచ్చినందుకు బాధ అయ్యి టీఆర్ఎస్ పార్టీకి పోయింది. అయితే కాంగ్రెస్ పార్టీ అమ్ముడు పోయింది. అమ్ముడు పోయినాక నేను ఇండిపెండెంట్గా ఉండి ఒక తీరా చూస్తే నేను రీజనలిజం అంటారు, తెలంగాణ కొరకు కొట్లాడితే రీజనలిజం. అప్పుడు బీజేపీ పెద్ద మనుషులు కొందరు వచ్చి జాయిన్ కమ్మన్నారు. అయితే నేనన్నా నాకు బీజేపీ గురించి ఎక్కువ తెలియదు, సిద్ధాంతపరంగా మీద చూస్తే నేనేమో రీజనలిస్ట్, అదేమో నేషనలిస్ట్ పార్టీ. ఈ రెండు సిద్ధాంతాలు ఎట్లా మర్జ్ అవుతాయి నేను తెలుసుకోవాలి, దాని గురించి ఎక్స్ప్లెయిన్. 2 ఏళ్ళు నేను పుస్తకాలు చదువుకున్నా. బీజేపీ చదివారా? బీజేపీ కాదు, ఆర్ఎస్ఎస్ పుస్తకాలు చదువుకున్నా. చదువుకొని అప్పుడు అర్థం చేసుకొని తర్వాత జాయిన్ కమ్మన్నప్పుడు జాయిన్ కాలేదు. నేను 2 ఏళ్ళు ఇండిపెండెంట్ ఉండి జాతీయవాదం అంటే నేషన్ ఫస్ట్ అంటే విలేజ్ లాస్ట్ కాదు, విలేజ్ ఫస్ట్ ఉంటేనే స్టార్ట్ అవుతుంది. అంత్యోదయ, గ్రామీణ, ఇది ఇవన్నీ కూడా. అయితే ఇవన్నీ చదువుకొని తర్వాత ఇంకోటి నేను ఎంపీగా ఉన్నప్పుడు చాలా దుష్ప్రచారం చేసేది. ఎంతో ఎంతుండే కదా బీజేపీ గురించి. ఎవరు మా కాంగ్రెస్ మిత్రులైనా, కొంతమంది టీఆర్ఎస్, కొంతమంది బీజేడీ, కొంతమంది తృణమూల్ కాంగ్రెస్, అరే వీళ్ళే హిట్లర్కు, ఫ్యాసిస్ట్, డిక్టేటర్స్, వీళ్ళే బీసీలకు వ్యతిరేకము, వీళ్ళే ఎస్సీలకు వ్యతిరేకము. అది లేదు ఇక్కడ. మా ప్రధానమంత్రియే బీసీఏ. ఇవన్నీ దుష్ప్రచారాలు, కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారాలు, కానీ వాస్తవాలు కావని అది అర్థం చేసుకొని అప్పుడు జాయిన్ అయినా. అండ్ దేశానికి కొరకు నిజంగానే నేషన్ ఫస్ట్ అని కొట్లాడే పార్టీ అప్పుడు నేను నమ్మినా. కానీ ఇప్పుడు ప్రజలు కూడా నమ్ముతున్నారు. ఆపరేషన్ సింధూర్ అయినా, ఆడ రష్యా యుక్రెయిన్ అయినా కూడా, అమెరికా ఒత్తిడైనా కూడా మా దేశం ఫస్ట్. మేము రష్యా నుంచి పెట్రోల్ కొనుక్కుంటాము, ఎందుకంటే మాకు లాభం అది. మీరు ఒత్తిడి అయితే ఒప్పుకోము. ఇటువంటి ఎన్నో పెద్ద పెద్ద శక్తులను అడ్డుకొని నేషన్ ఫస్ట్ అని పాలించటైనా ఈయన ప్రధానమంత్రి మోడీ గారు. అండ్ అది వాస్తవం. అది మేము దాన్ని ఉపయోగించుకొని అధికారంలోకి రావాలి. అదొకటే. ఏం చేయాలి దానికి? ఫస్ట్ అదే మీడియా, దట్ ఈస్ ద మెయిన్. ఇది యూనిటీ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుందా మీడియా కనుక మేము మీద? లేదండి, నేను 3 పార్టీలో చూసినా కదా, 3 పార్టీల యూనిటీ బీజేపీలో ఎక్కువ ఉన్నది. అచ్చా, ఎగ్జాక్ట్లీ నేను చెప్పాను కదా, ఆ రోజు మేము 6 మంది కలవంగానే కొత్త టీము పాత టీము. అవును కదా, మేము కొత్త టీం పాత టీం చూసినామా? మేము 8 మంది ఉంటే 2 మంత్రులు మేము కలిసినాము. అచ్చా, బై ద వే 4 రోజుల కింద నేను ఢిల్లీ ఉంటుంది, మన 19th 22 రోజులు ఉంటుంది. అప్పుడు మొత్తం ఇక్కడి నుంచి శృతి గారు, ప్రేమేందర్ రెడ్డి గారు, మొత్తం అందరూ అక్కడికి వచ్చి, కొంతమంది అందరినీ చేయరు, కొంతమందిని వచ్చి శాంపుల్గా ఎలక్షన్ నామినేషన్ కొరకు పోయినాక నా ఇంట్లో కొత్తోళ్ళు పాతాలు అందరు ఉండే కదా. కిషన్ రెడ్డి గారు, రామచంద్రరావు గారు, డికే అరుణ గారు, ఇక్కడ ప్రేమేందర్ రెడ్డి, శృతి, వీళ్ళందరూ. సో దాన్ని ఎట్లా చూడదలుచుకుంటే అట్లా కనబడుతుంది. నేను నీళ్ళ రంగు అద్దాలు వేసుకుంటే అది మొత్తం నీళ్ళ రంగే కనబడుతుంది ప్రపంచం మొత్తం. అండ్ అయితే రెడ్ గ్లాస్ వేసుకుంటే, అయితే మీడియా ఎట్లా ప్రొజెక్ట్ చేస్తే చాలా ఇంపార్టెంట్. ఇది మేము కొంచెం అండర్ ప్లే చేస్తున్నాం. మీడియా ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ అది అందులో మేము వీకెస్ట్ ఉన్నాం. అందులో టీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ స్ట్రాంగెస్ట్ ఉంది, ఈవెన్ ఎంఐఎం కూడా స్ట్రాంగ్ ఉన్నది. కానీ ఈ మీడియాలో మాత్రం, మీడియా అండ్ సోషల్ మీడియాలో మేము వీక్ ఉన్నాం.